కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలను చెప్పబడుతూ దేవుని మార్గంలో నడుస్తున్నాం అనుకుని కఠిన హృదయంతోనూ తర్వాత దేవుని పరిచర్యలో కూడా ధనార్జించడమే పనిగా పట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే భయంతోనే. రేపు పొద్దున నా భార్య బిడ్డలకు డబ్బులు తక్కువ అవుతాయేమో, నాకు అవసరం తక్కువ అవుతాయేమో, లేకపోతే నేను ధనంలో సంపాదించిన ఇతరుల కంటే వెనకబడిపోతానేమో, నాకు ఎవరో సహాయం చేయరేమో అని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. దేవుడు గొప్పవాడని వీళ్ళు తెలియదంటారా? అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచనలు అనేకమైన చూస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, నాతో ఏం చెప్తాడంటే, నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే ఇంకొక ఇద్దరు ముగ్గురు బాగుపడిపోయారు అంటున్నాడు ఆయన. చాలా ఆనందపడ్డాను నేను ఆ సాక్ష్యాన్ని చూసి. కానీ ఒక గంట సేపు అతనితో పాటు ఉన్న తర్వాత నాకు తెలిసింది, ఈ వ్యక్తి ధన సముపార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని నామంలో ధనాన్ని ఆర్జించడానికే బ్రతుకుతున్నాడు అని నేను గ్రహించగలిగాను. నేను మాట చెప్పాను, అయ్యా నీ పని అంతా బాగుంది, నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు బంధించబడి ఉన్నావు నాయన. ఏమన్నాను? నువ్వు బంధించబడి ఉన్నావు. నిజమేనా అన్నాను. నిజమే, బంధించబడి ఉన్నాను. చూసారా? అంటే అద్భుతం, ఆశ్చర్యం, మహాత్కారం, సూచన గురించి మాట్లాడుతున్న వ్యక్తి బంధించబడి ఉన్నాడు. ఎందువల్ల? ధనాన్ని తనకు ఆశ్రయంగా చేసుకుని ధనమే దైవంగా బ్రతుకుతున్నాడు. దేవుడు రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు. మొదట ఎవరు వచ్చారు? ధనం వచ్చింది. ఎందుకు చేత? భయం చేత. నిజమే. ఈరోజు దేవుని ఆశ్రయంగా చేసుకుని వెళ్తున్నప్పుడు రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, అవతల ఎల్లుండి ఏమవుతుందని నువ్వు ఆలోచించు. అయ్యా ఈ పరిచర్య, ఈ సంఘం దగ్గర ఈ పని మొదలు పెట్టడానికి నేను ఏం కష్టపడలేదు, బాధపడలేదు, ఎవరి వైపు చూడలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, అంతా దేవుడే చేసుకున్నాడు. ఒకవేళ ఎవరైనా మనుషులు సరి చేయకపోయినా ఆయన సరి చేసుకున్నాడు వచ్చి. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇస్తున్నాడు? యెహోషువతో మాట్లాడాడు కదా, నాతో మాట్లాడలేదు. వాక్యం ఏమైందంట? జీవం కలిగినదంట. ఈ వాక్యం ఎప్పటికీ కూడా నిస్సారం అయిపోదు. యెహోషువతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టే, నాతో మాట్లాడినట్టే. అబ్రహాముతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టే, నాతో మాట్లాడిన. ఎందువల్లంటే వాక్యం జీవమై ఉన్నది, ఎప్పుడు కూడా జీవంతో కలిగి ఉంటుంది. ఈ రోజు నువ్వు వాక్యాన్ని నమ్మితే, ప్రభువా నువ్వు ఈ మాట నాతోనే మాట్లాడుతున్నావు, నువ్వు నమ్మితే ఈ వాక్యం నీలో ఫలించి నీకు ఫలభరితం చేస్తుంది. ఏమంటాడు? నువ్వు భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే నీ యెహోవా నీకు తోడే అన్నాడు. ఏ పరిస్థితులు వెళ్తున్నావో, ఏ కష్టంలో వెళ్తున్నావో, ఏ బాధలు వెళ్తున్నావో, ఏ దుఃఖంలో వెళ్తున్నావో, ఏ భయం ఉందో, ప్రతి మనిషి భయంతో ఉంటాడు అంటున్నాడు. చెప్పండి నాకు ఒకసారి. ఉంటాడు. ప్రతి మనిషి కూడా తప్పు ఎందుకు చేస్తాడండి? భయంతోనే తప్పు చేస్తాడు. అవునా? ఒక పొరపాటు ఎలా జరుగుతుంది? భయంతోనే పొరపాటు జరుగుతుంది, భయంతోనే తప్పు జరుగుతుంది. ఎందుకంటే నేను నాకేమైనా హాని చేస్తాడేమో అని ఆ మనిషిని చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఒక స్త్రీ గురించి నేను విన్నానండి. ఇక్కడ తెలంగాణ ఆవిడంట, ఒక తల్లి గారు చీమలకు భయపడి చనిపోయారంట. మీరు విన్నారా? చూసారా? చీమలకు భయపడిపోయి ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయారంట. ఈ చీమలతో నేను బతకను కనుక, ఈ చీమలను బ్రతకను కనుక, ఈ చీమలకి నేను చచ్చిపోతాను, చచ్చిపోయారు. అంటే మనం అందరూ ఇదేంటి నవ్వులా, కానీ ఆ హృదయంలో సైతాన్ని పెట్టిన భయం ఎలా ఉంది? చీమని, దోమని, చిన్న పురుగుని, స్నేహితుడిని, స్నేహితురాలని, తల్లిని, చెల్లిని, అక్కని, సమస్తాన్ని కూడా ఆడు శత్రువు కింద పెట్టి మనం భయపెట్టగలరు. సైతానికి గొప్ప లక్షణం ఏంటంటే అన్ని ఎవడొక శత్రువు కింద పెడతాడు. చీమల గురించి చచ్చిపోయిందంట. ఆవిడ ఏం చేసింది? ఊరేసుకుని చనిపోయింది. మనం అనుకుంటాం 10 రూపాయలు చీమల మంది తెచ్చుకుని శుభ్రంగా జల్లేసుకుంటే చీమలు చచ్చిపోతాయి కదని. చాలా మంది నవ్విన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ భయాన్ని, ఆ బాధని అనుభవించిన ఆ స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మానవుడు జన్మతా భయంతోనే ఉంటాడు. అబ్రహాము సైతం నా చెల్లి అని సారా గురించి చెప్పాడు. ఎందువల్ల? భయంతోనే కదా చంపేస్తారని. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గంలో ఏ భయం నీకు అడ్డుకుందో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, జడికు, నేను నీకు తోడై ఉన్నాను. నీ మార్గమంతట్లో నీ దేవుడే నీ యెహోవా నీకు తోడై ఉండును. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఏ మార్గంలో వెళ్తున్నావో వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ మనుషులు భయపడుతున్నారా, ఒకవేళ బంధువులు భయపడుతున్నారా, ఒకవేళ పరిస్థితులే భయపడుతున్నాయా, ఆయన భయపడుతూ ధైర్యంగా ఉండవు. నేను చెప్తానండి, ఆ తల్లికి చీమ శత్రువు. కొంతమందికి తల్లిదండ్రులే శత్రువుల కింద ఉంటారు.
కొంతమందికి ఇంటికి వచ్చిన బిడ్డల శత్రువుల కింద ఉంటారు, కొంతమందికి ఇరుగు పొరుగుల శత్రువుల కింద ఉంటారు. ఎవరొక శత్రువు లేకుండా ఏ మనిషి ఉంటాడండి? శత్రువు లేని మనిషి అంటూ లేడు. ఆ శత్రువుని ఎవరు సృష్టించారు? సైతాను. ఆడేం చేస్తాడంటే ఆ భయాన్ని పుట్టించేస్తాడు. చీమ హాని చేయలేదు కదా, కానీ చీమ గురించే భయపెట్టి చంపేశాడంటే ఇంక మనిషిని నిలబెట్టాడు, చంపలేడా? అనేక మంది ఎందుకు చనిపోతారో తెలుసా అండి? భయంతోనే. నా పరుగు పడుతుందో, నా ప్రతిష్ట పోతుందో, లేకపోతే నా కుటుంబం రోడ్డు మీద పడిపోతుందో, ఇవన్నీ చూడలేననే మనిషి చనిపోతాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడకు, జడియకు, నీకు తోడైనాను, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించు వాడు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా సరే నీ దేవుడైన యెహోవా నీకు తోడైంది నిన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.